చేస్తారు కదా అట్లా లేడీస్ పరంగా ఏదన్నా. అందుకే మేము ఆయనను చూస్ చేసుకుంటున్నాం. సో ఆయన కూడా అందుకే మహిళల పట్లనే ఎక్కువగా కూడా పథకాలన్నీ మహిళలకు ఇవ్వడమే జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ మేము మోడీని గెలిపించుకుందామని ఆ ఉద్దేశం ఉంది. ఓకే, అవును. ఓకే. సో అంటే ఇప్పుడు 33% రిజర్వేషన్ వచ్చింది మనకు. ఆ రిజర్వేషన్‌లో మనకు అనేక విధాలుగా కూడా ఉపాధి హామీలు ఎన్నో కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు ఈ 33% రిజర్వేషన్‌ని అమలు పరుస్తామని చెప్పేసి అంటున్నారు. అందులో ఎలాంటి బెనిఫిట్స్ మీకు కావాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ లేడీస్కి సెక్యూర్ ఉండాలి. ఏదైనా బయటికి వెళ్ళాలంటే అందరూ సెక్యూర్గా లేకుండా అందరు బాధపడుతున్నారు. అట్లా లేడీస్కి ఏమన్నా ఇంకా లేడీస్ పరంగా ఇంకా వాళ్ళకి హెల్ప్ఫుల్గా జాబ్స్ కూడా లేవు కదా కొంతమందికి. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తే ఏమన్నా పేదరికం వాళ్ళకు కూడా ఏదైనా డబ్బు సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే. సో 33% రిజర్వేషన్ని చదువుకొని నిరుద్యోగంగా ఉన్న మహిళలకి ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇంకా కూడా మాట్లాడించడానికి ప్రయత్నిద్దాము. ఇంకా అంటే ఇక్కడ ఉన్న వాతావరణం చూసినట్లయితే కంప్లీట్గా కూడా బీజేపీకే ఓటు వేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఆల్రెడీ చాలా సౌకర్యాలు కల్పించారు. మాకు స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇంట్లో ఉండే వాళ్ళం కూడా ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి మేము నేర్చుకోవాలనుకుంటున్నాం కూడా నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కానీ ఇప్పుడు ఇక్కడ మాకు ఎంత దగ్గరలో ఇవన్నీ పెట్టడం వల్ల కమ్యూనిటీ హాల్ కట్టించి ఇక్కడ కుట్టు మిషన్స్ ఇవన్నీ ఇప్పించి దానికి తర్వాత కూడా సర్టిఫికేట్స్ ఇప్పించి లోన్ ద్వారా మనకి ఆ మోడీ మిషన్స్ ఇప్పించడం అనేది చేస్తానని చెప్పేసి అన్నారు. కాబట్టి మాకందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. కాబట్టి తప్పకుండా మళ్ళీ కూడా మేము కిషన్ రెడ్డికి ఓటు వేసి మోడీని గెలిపించుకోవాలి అని అనుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఈ సౌకర్యాలన్నీ ఎవరు కల్పించారు? ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్ కట్టించడం కానీ కుట్టు మిషన్స్ ఇవ్వడం కానీ ఎవరు ఇచ్చారు? బీజేపీ టీం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ కింద వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇది కిషన్ రెడ్డి గారు. మాకు ఈ పథకం ఏర్పరిచింది మాత్రం కావ్య మేడం. ఆమె జస్ట్ ఇది పెట్టి వదిలేయడమే కాకుండా మా పైన స్పెషల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. అంటే లైక్ డైలీ అటెండెన్స్ చూడడం, డైలీ మా ఫొటోస్ అందరూ వస్తున్నారా లేదా చెక్ చేయడం, అట్లా మా పైన స్పెషల్ కేర్ ఇంకా చూపిస్తున్నారు. అంటే పెట్టినామని వదిలేయకుండా ఇంకా కేర్ చూపించడం మాకు నచ్చింది. సో దీని పట్ల అంటే ఇంకా ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో మీకు ఇంకేమేమి ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నారు? ఇంకా ఫెసిలిటీస్ మనం స్పెషల్గా చెప్పక్కర్లేదు. వాళ్ళు మాకేం అవసరం అవుతున్నాయి ఆ టైంకి వాళ్ళు ఆటోమేటిక్గా మాకు వచ్చేలాగానే చేస్తున్నారు. ఇది మేము ఇట్లా కావాలి అని మాకు అనుకున్నాము అని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా వాళ్ళు కరెక్ట్ టైంకి చేసే వరకు అవి మాకు రిసీవ్ అవుతున్నాయి. సో అంటే ఇప్పుడు ఇది నేర్చుకున్నాక వదిలేస్తారా? తర్వాత కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ మీరు ఉపాధి కల్పించుకునేలాగా ఏదైనా చేసుకునే ఉద్దేశం ఉందా? అంటే ఇప్పుడు వేరే వర్క్స్ ఏమైనా మన హ్యాండ్లో ఉంటే ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తే వాళ్ళు ఎట్లా తీసేస్తారు ఎట్లా అని ఉంటుంది. అదే ఇదైతే మన హ్యాండ్లో పని. మనం ఇక్కడ కాకపోయినా వేరే ఏ స్టేట్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మన హ్యాండ్లో పని. సో మనం ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు వీటి ద్వారా అనేసి అని అనుకుంటున్నాను నేను. ఓకే, గుడ్. ఆల్ ది బెస్ట్. యా, థ్యాంక్ యూ. చదువుకుంటున్నాను. నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది మ్యామ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాను? నెక్స్ట్ ఇంకా జాబ్ సెర్చ్ చేద్దాం అనే క్రమంలో ఇది వచ్చింది. సో ఇఫ్ నాకు జాబ్ ఇన్ కేస్ ఏదన్నా నాకు జాబ్లో ప్రాబ్లం అయినా నా హ్యాండ్లో ఈ పని ఉంటుంది. ఆల్టర్నేట్ ఆప్షన్ లాగా కూడా నాకు ఇది వర్క్ అవుతుంది. సో నీకు ఇప్పుడు డిగ్రీ చేసావు కాబట్టి ఇందాకంటే చిన్నపిల్లలాగా ఉన్నావు అనేసి చిన్నపిల్లవేమో అనుకొని ఓటు గురించి అడగలేదు. ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నావు? ఖచ్చితంగా బీజేపీకే. వేరే వాళ్ళు వస్తే చెయ్యరు అని కాదు, మేబీ చేస్తారేమో, అది హోప్ అంతే. కానీ వీళ్ళు చేస్తారన్న మాకు నమ్మకం వచ్చింది. సో అందుకోసం బీజేపీ